దొంగతనము మోసము ఎక్కువ రోజులు చెల్లుబాటు కావండి. ఎలా అంటే కంచనపల్లి అనే ఊళ్ళో పరంధామయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి చాలా పశువులు ఉన్నాయి. వాటిని అడవికి తీసుకెళ్ళి మేపి మళ్ళీ తీసుకురావడానికి కిట్టు అనే పిల్లగాని పెట్టుకున్నాడు. వాడు ఏం చేశాడు, ఆ పశువులన్నిటికీ అడవికి పట్టుకెళ్ళి ఈవినింగ్ రిటర్న్ వచ్చినప్పుడు లెక్క పెడితే ఒకటి తక్కువ ఉంది. ఏమైందిరా అంటే పులి వచ్చి తినేసి. ఈ పరంధామకి డౌట్ వచ్చి ఒక వేటగాడిని మాట్లాడాడు. కిట్టుకు చెప్తాడు, ఇతను వేటగాడు నీతో వస్తాడు, ఆ పులి వచ్చి తినేస్తుంది అన్నావు కదా, దాని సంగతి చూసుకుంటాడు, తీసుకెళ్ళి అంటాడు. సరే దొర అంటాడు. వెళ్తాడు. ఈవినింగ్ అవుతుంది, వీళ్ళిద్దరు వస్తారు. మళ్ళీ అవన్నీ లెక్క పెట్టుకుంటే ఒక్క గొర్రె కూడా మిస్ అవ్వదు, అన్నీ ఉంటాయి. అదేంటి ఈరోజు ఏం కాలేదు అంటే వేటగాడు వచ్చాడని గ్రహించే పులి రాలేదు భయంతో అంటాడు. అని చూసారా, ఎక్కువ కాలం దాగదు, వాడు దొంగతనం చేసి అమ్ముకున్నాడు. కాబట్టి ఎప్పుడు అబద్ధం